జర్నలిస్టులు ఎంతో పని ఒత్తిడి మీద ఉంటారని అలాంటి వారి కోసం అనంతపురంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి అన్నారు. అనంతపురం నగరంలోని ఆర్డిటి క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ యూనిట్ కప్ 2024 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభ మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో అమరావతి హాస్పిటల్స్ ఎండి అంకే ముత్యాలు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫైనల్స్ లో గెలిచిన కడప జట్టుకు అలాగే రన్నర్స్ గా నిలిచిన వైజాగ్ జట్టుకు ట్రోఫీలను అందించారు. దీంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ట్రోఫీలను అలాగే టోర్నమెంట్ లో పాల్గొన్న టీంలన్నింటికీ మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ క్రికెట్ జట్లు అనంతపురంలో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అందరూ ఒక వేదికపైకి వచ్చి ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్ నిర్వహించడం చాలా గ్రేట్ అన్నారు. మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయమని, ఒకే వేదికపై ఇంతమంది జర్నలిస్టులను ఒక్కటే చేయడం గొప్ప విషయమని కలెక్టర్ గౌతమి అన్నారు. మచ్చా రామలింగారెడ్డి క్రికెట్ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అలాగే జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కడప జిల్లాతో కూడా తనకు అనుబంధం ఉందని గెలిచిన కడప జట్టు సభ్యులకు పలకరించారు. రెడీ కెమెరా చూడండి సార్. ఇప్పుడు కడప టీం ఫస్ట్ ఛాంపియన్ మీ కప్తో పాటు రావాలి. అలాగే ఆనందం, జోష్ అన్ని ఉండాలి. రాజంపేట టీం 3వ స్థానంలో నిలిచింది. కెప్టెన్ కడప కెప్టెన్ ఆంధ్రప్రదేశ్ And I think majority of them Vizag and Kadapa, Anantapur matches unnattunnaru. So today being the final, Mita world I think they would have left also. So it is a very good thing. So Anantapur always has this facility, a very beautiful facility. So dani andaram kuda so use chesukodam jarugutuntadi. So every matches which are important, they will be held here only in Anantapur because of this facility. So ilanti oka opportunity kuda ippudu rare ga dorkedi kabatti we are very happy that you are all here in Anantapur. So Anantapur is not new to me అని చెప్పినట్టు. So almost 14 years back I was here. సో అప్పుడైతే ఆర్డీఓ ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా ఉన్నారు. ఇప్పుడన్నా కలెక్టర్గా ఉన్నప్పుడు మీరు కొంచెం జర్నలిస్ట్ ఈజీ ఓన్లీ ఫ్యూ కలెక్టరేట్ వాళ్ళు మాత్రం వచ్చి వెళ్తుంటారు. సో డెఫినెట్లీ విల్ బి వర్కింగ్ ఈవెన్ మోర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా తొందరలో మీకు ఒక వర్క్ షాప్ కూడా కండక్ట్ చేయమని చెప్పి నిన్ననే సీఓ గారు చెప్పారు. సో ఇంకా తరచూ కలవడం ఉంటుంది. బట్ కడపలో నిన్న వైజాగ్ అండ్ కడప, సారీ ఫర్ వైజాగ్, బట్ కడప అండ్ వైజాగ్ ఫైనల్స్ అంటే జస్ట్ రైట్ కడప గెలిస్తే బాగుంటుంది. సో ఎక్కడైతే వర్క్ చేస్తామో we automatically own that place. తెలుసో తెలీదో కానీ we get attached to the place. ఈరోజు అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా జరిగినటువంటి మొట్టమొదటి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ముగిసింది. విజేతగా కడప జిల్లా జట్టు, రన్నర్స్గా వైజాగ్ జట్లు గెలుపొందాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు అనంతపురం జిల్లా జర్నలిస్ట్ ఉద్యమంలో కానీ జర్నలిస్ట్ డెవలప్మెంట్లో కానీ ఒక చరిత్ర ఉంది. అదేవిధంగా ఇప్పుడు క్రికెట్లో కూడా అనంతపురం జిల్లా చరిత్ర సృష్టించింది. అన్ని జిల్లాలను ఇన్వైట్ చేసి, నాకు తెలిసి ఈ 50 సంవత్సరాల్లో జర్నలిస్టులు ఇంతమంది క్రికెట్ ఆడినటువంటి టోర్నమెంటు దేశంలోనే ఎక్కడా జరగలేదు. మనము అనంతపూర్లో కండక్ట్ చేశాం. పెద్దలు మాంచు ఫెరర్ సహకారంతో అద్భుతమైన అంతర్జాతీయ స్టేడియంలో, ఈ ఆర్డిటి స్టేడియంలో 6 రోజుల పాటు నిర్వహించాం. మొత్తం అన్ని జిల్లాలు, వైజాగ్ నుంచి అనకాపల్లి, అనంతపురం, అదేవిధంగా కడప, కర్నూలు, చిత్తూరు, ఈస్ట్ గోదావరి అన్ని జిల్లాల నుంచి కూడా వర్కింగ్ జర్నలిస్టులు
ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి అన్నీ ఫ్రీగా, అంటే డ్రెస్సులతో సహా అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసింది. ఎవరితో ₹1 కూడా వసూలు చేయకుండా ఫ్రీ ఎంట్రీ. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం దేశంలోనే ఫస్ట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా, ఈ జర్నలిస్టులు ఎవరు గెలిచినా జర్నలిస్టే గెలిచినారు కాబట్టి అనంతపురం జర్నలిస్టుల విజయం ఇది నా ఒక్కడిదో, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో కాదు, అనంతపురం జర్నలిస్టుల విజయం. ఈ జర్నలిస్టుల అందరి సహకారంతోనే ఈ టోర్నమెంట్ విజయవంతమైంది. భవిష్యత్తులో దీన్ని ఇంకా మంచిగా జరపడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం చేస్తుంది. విజయవంతం చేసినందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, అన్ని ఛానల్స్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.